హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మనం ఈరోజు ఐసిఐసిఐ ఐమొబైల్ యాప్ నుంచి మనము మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అందులో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అని మనం ఓపెన్ చేసుకుందాం చూసుకుందాము. మనము ఎంపిన్ ద్వారా అయినా లేదంటే యూజర్ ఐడి పాస్వర్డ్ల పెట్టి అయినా కానీ మనము ఓపెన్ చేసుకుందాము. నేను ఫింగర్ ఓపెన్ చేసి నేను పెట్టేశాను, ఓపెన్ అవుతుంది. మనము ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మన ఐమొబైల్ యాప్ది ఐసిఐసి. అండ్ సెకండ్ ఆప్షన్ ఇలా ఇన్వెస్ట్ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. దీంట్లో మనకు మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు చూసుకోవాలి కాబట్టి మ్యూచువల్ ఫండ్లో మనము క్లిక్ చేయాలి. చేస్తే మనము పెట్టుబడి పెట్టే ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళైనా కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో చూసుకోవచ్చు. వాళ్ళ ఇన్వెస్ట్ లాస్లో నడుస్తుందా, లాభంలో నడుస్తుందా అని. నేనైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ 2-3 ఆప్షన్స్ నేను చూజ్ చేసుకున్నాను ఇంతకుముందే, నాది నడుస్తున్నాయి. అండ్ మనకి ఏదేది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈక్విటీ ఫండ్స్ అని ఉన్నది, మిడ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటుంది, లార్జ్ క్యాప్ అని ఉంటుంది, స్మాల్ క్యాప్ అని ఉంటుంది. మనం ఏదైనా దీంట్లో క్లిక్ చేసుకొని ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఓపెన్ చేసుకొని మనకి ఇందులో ఏదైతే మనకు 5 స్టార్ రేటింగ్ ఉందో దాన్ని చూసుకోవాలి. అవి ఏమేమి రేట్ ఇస్తున్నాయి, 5 ఇయర్స్ నుంచి రిటర్న్స్ ఎట్లు ఇచ్చినాయి, 3 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి రిటర్న్స్ ఎట్లు ఇచ్చినాయి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత దీన్ని ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడికి ఉన్నది ఏంది, యాక్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్ అని ఉంది. అది 5 ఇయర్స్ నుంచి ఎంత ఇస్తుంది అంటే 18.16% ఇస్తుంది. 3 ఇయర్స్ నుంచి 24.97% ఇచ్చింది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాము. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లంసమ్, ఒకటి ఎస్ఐపి, ఒకటి ఎఫ్ఐపి. ఓకే, లంసమ్ అంటే ఒకేసారి మనము ఒకే ఫండ్స్ అంటే పెద్ద ఫండ్స్ని ఇట్లా 5,000 లేదంటే 10,000 అట్లా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్కు మనకు ఎక్కువ అమౌంట్స్ వస్తాయి. ఎస్ఐపి అనగానే మనకు ఎవ్రీ మంత్ మనము ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత ఎస్ఐపి అని. ఓకే, ఆటోమేటిక్ మన అకౌంట్ నుంచి కట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఇది మంత్లీ అని అది అలాగే ఉండాలి. ఇందులో మినిమం బ్యాలెన్స్ 500. ఓకే, నేను 500 అని క్లిక్ చేశాను. చేస్తే ఇది న్యూ ఫోలియో అంటే మనం కొత్త పర్సన్ కాబట్టి న్యూ ఫోలియో అంటారని ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని మంత్స్ కావాలి, నువ్వు మంత్ సెట్ చేసుకుంటావా లేదంటే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఫండ్స్ను సేల్ చేయాలనుకుంటే ఇలాగే ఉండాలి. దీని మీద డేటు, మనకు ఎస్ఐపి డేట్ ఏ డేట్ కావాలో ఆ డేటు ఇది చేసుకోవాలి. మనం నెక్స్ట్ బై నౌ మీద క్లిక్ చేసుకుంటే ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయిపోతుంది. ఇది ఇలా ఓకే చేసుకున్న తర్వాత మనకు ఓకే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.